హెనీ మెట్సీ అనే ఒక గొప్ప శిల్పకారుడు ఉన్నాడు. 1954 సంవత్సరం వరకు జీవించాడు. 80 సంవత్సరాల వయసు. 80 సంవత్సరాల్లో అతని ఎముకలో ఒక రకమైన రోగము వచ్చింది. మనిషి కుదించిపోతున్నాడు, జాయింట్స్ వేలాడిపోతున్నాయి. ఒక సుత్తిని పట్టుకోలేడు, లేక ఒక శీలను పట్టుకోలేడు, ఒక రాయిని కొట్టలేడు. కానీ యేసయ్య బొమ్మను చెక్కాలని చాలా ఆసక్తిగా ఉన్నాడు. సుత్తి పట్టుకోలేడు, జారిపోతుంది. అయినా బలవంతంగా సుత్తి పట్టుకుంటున్నాడు. అలాగే ఈ శీలను పట్టుకుంటున్నాడు, కొడుతున్నాడు, రాలిపోతుంది, తుడుస్తున్నాడు, రాలిపోతుంది. తనతో ఉండే ఒక స్నేహితుడు వచ్చి, మెట్సీ, ఎందుకురా ఇంత శ్రమ పడుతున్నావు? ఈ వయసులో నీ చేతులు చూడు ఎంత నలిగిపోతున్నాయో, ఎందుకు ఇంత శ్రమ పడుతున్నావు ఈ శిల్పాన్ని చెక్కడానికి? అప్పుడు ఆ శిల్పకారుడు అంటాడు, శ్రమ మరుగైపోతాది, సౌందర్యం మిగిలిపోతాది. తల్లిదండ్రులారా, మీ బిడ్డల కోసం ఎంత శ్రమ పడినా, ఆ శ్రమలో మీరు ఎన్ని రూపురేఖలు మార్చుకున్నా, ఒకటి చెబుతాను, మీ శ్రమంతా మరుగైపోతుంది. మీ యొక్క సౌందర్యం మీ ఇళ్లలో మిగిలిపోతుంది.